వచ్చిన వాళ్ళు నేర్చుకోవడానికి సత్సంగం అంటే ఎట్లా నిర్వహించుకోవాలి అనే పద్ధతిగా అందరికి నేర్పేయడానికి ఇక్కడ తీసుకొచ్చింది. నిన్న ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ప్రతి గ్రామం నుంచి వచ్చిన అక్కడక్కడ గ్రామాల నుంచి 22 మండలాల నుంచి వచ్చిండ్రు. వీళ్ళందరికీ కూడా నేర్పడం. వీళ్ళు ఈ ఊరికి పోయిన తర్వాత రామవారి గుడి కావచ్చు, బ్రహ్మంగారి గుడి కావచ్చు, కూర్చొని ఇక్కడ ఎన్నో విషయాలు ఇక్కడ పుస్తకాలు ఇస్తాము. అవి తీసుకుపోయి చదువుకున్న వాళ్ళ చేత ఇచ్చి ఈ సత్సంగం ఎట్లా నిర్వహించాలి ఆ పద్ధతిగా రోజు గంట సత్సంగం ఉంటే గంట సేపు కూర్చొని సత్సంగం నిర్వహించుకొని మన దేవుడి పాటలు కాసేపు, మాటలు కాసేపు మనం ఏం చేయాలా. రేపు 25 వచ్చే నెల జనవరి 5వ తేదీ హైందవ శంకరావు తెలుసు అందరికీ. విజయవాడలో జనవరి 5వ తేదీ హైందవ శంకరావు. ప్రతి ఊర్లో చెప్పండి, మీకు తెలిసిన ఊరంతా అందరం కూడా అక్కడికి పోవాలి. మన హిందువుల బలం ఎంతో తెలియాలి. ఎందుకంటే మన గుళ్ళు ఏం చేస్తున్నా మనం ఏం అనుకోవటంలే. రాను వారి తలకాయలు వేపేసిన ఊరుకున్నాము, రథం తగలబెట్టి ఊరుకున్నాము, ఆంజనేయ స్వామి చెయ్యరగొట్టినా, వినాయక మీద తల ఎరగొట్టి చూస్తున్నాం అన్ని. కానీ ఇవన్నీ అసలు ప్రభుత్వం తీసుకోవటమే లేదు. ఏమవుతుంది అని మరి చూడండి. ఒక్క నిగిన నరికి పారిన ఊతే అసలు ఆ జోలి అది కాకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని మనం ఈ అంతేకాదు మన గుళ్ళల్లో చేసే డబ్బులన్నీ కూడా ఈ చర్చిలకు, ముస్లింలకు ఇలా పోతున్నాయి. కారణం ఏంటంటే అక్కడ ఉద్యోగాలు చేస్తే లక్షలు తగ్గిపోయేది వాళ్ళే. అందుకని హిందువు తప్ప బొట్టు పెట్టుకున్నాడు తప్ప మిగతా వాడు తిరుపతిలో ఉండడానికి లేదు, ఉద్యోగాలు చేసేదానికి లేదు, ప్రభుత్వ ఆస్తులు మిగతా వాడు ఎవరు వాడడానికి లేదు, ఒక హిందువుల చేతిలోనే ఉండాలి. ఇది పద్ధతి. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు మన చేతికి రాదు, గుళ్ళలో మన వాళ్ళు ఉంటారు. అట్లా మనం ఎందుకు ఉంచాలనే పద్ధతిలో ఈ హిందువులు బాగా మరింత బలంతో ఉండాలి అనేది మన కోరిక. ఎందుకంటే ఇప్పుడు మంచిగా చెప్తున్నాము, ఈసారి బాగా గందరగోళాలు చేస్తారు వీళ్ళు అనేటట్టుగా భయపెట్టాలన్నారు. ఆ పద్ధతిగా రేపు విజయవాడ పోవాలి. ఇది నాయన మీరు తెలియని వాళ్ళందరూ తెలియజెప్పండి. మన ఊర్లో అయ్యప్ప స్వామి కూడా భజనలు జరుగుతుంటాయి, అది అక్కడక్కడ తెలియజేయండి విషయాలన్నీ. స్వాములు, అయ్యప్ప స్వాములు ఏనా అయింది అట్టేటము. జై శ్రీరామ్.